టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఓటమితో సఫారీ జట్టు ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. చేతికందని ట్రోఫీ చివరి నిమిషంలో చేజారకపోవడంతో ఆ బాధ వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. మ్యాచ్ చివరిలో సఫారీ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్ సూర్యకుమార్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే చివరిలో మ్యాచ్ ను గెలిపించడంలో విఫలం కావడంతో డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని మీడియా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై డేవిడ్ మిల్లర్ స్పందిస్తూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పినట్లు వస్తున్న వార్తలపై డేవిడ్ మిల్లర్ స్పందించాడు. నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న కథనాలు తప్పు. నేను టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వలేదు అంటూ మిల్లర్ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంలో విఫలమైనందుకు నాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ జట్టు ఆట తీరు పట్ల గర్వంగా ఉంది. మేము అడ్డంకులను అధిగమించాము. ఇది కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు అంటూ మిల్లర్ పేర్కొన్నాడు. డేవిడ్ మిల్లర్ టీ20 ఫార్మాట్లో 125 మ్యాచ్లు ఆడాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్తో 2437 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2017లో బంగ్లాదేశ్పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ చేశాడు. తద్వారా క్రికెట్లో టీ20 ఫార్మాట్లో దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా కూడా అతను నిలిచాడు.